హే యో వాట్సాప్ గ్యాంగ్, వెల్కమ్ బ్యాక్ అనదర్ వీడియో. ముచ్చటేందంటే ఎస్టర్డే మనం ఒక క్రేజీ బైక్ని డ్రైవ్ చేసినాం అనమాట. ఇట్స్ ఏ క్రేజీ అంటే నార్మల్ క్రేజీ కాదు, ఒక బీస్ట్ అంతకు మించి అన్నమాట. ఫస్ట్ నేను రాయల్ ఎన్ఫీల్డ్ హిమాలయన్ కొందాం అనుకున్నా, దాంతో 411. అది ఇప్పుడు ఆ మోడల్ రావట్లేదు. తర్వాత 450 వచ్చింది. సో మనకు 450 తీసుకుందాం, అడ్వెంచర్ బైక్, సో లాంగ్ ట్రిప్ వేయచ్చు అన్నట్టుగా ఫిక్స్ అయిపోయినా. బట్ నిన్న ఇది తోలే కాంచి నాకు దీని మీద మనసంతా దీని మీద గుంస్తుంది, ఎందుకు అర్థం కావట్లేదు. మీరు అనుకోవచ్చు, ఎందుకు బ్రో ఇంత హైప్ లేపుతున్నా బైక్ గురించి. గాయస్, నేను ఫ్యాక్ట్స్ మాట్లాడుతున్నా, ఏంటంటే నా ఎక్స్పీరియన్స్ చెప్తున్నా అనమాట. ఇంకొకటి ఏంటంటే, నేను ఈ బైక్ కొనమని ఎవరికి రికమెండ్ చేయట్లేదు, అండ్ అది మీ ఇష్టం, అది ముచ్చట. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి అండ్ వీడియోని లైక్ చేయండి. సో షేర్ చేయండి వీడియోని, ఓకేనా? అండ్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. ఫస్ట్ ఆఫ్ ఆల్ యూ గైస్, లెట్స్ వాచ్ ద వీడియో. మ్యాన్, టుడే we are with one special guest అన్నమాట. The most wanted person in the world, that is one and only Royal Enfield Continental GT650. ఇది చెప్పాలంటే ఎవ్రీ మ్యాన్ డ్రీమ్ బైక్. సో నాకు కూడా ఈ బీచ్ని ఎప్పటి నుంచో డ్రైవ్ చేద్దాం అనుకుంటున్నా. సో ఫైనల్లీ వీ డిడ్ ఇట్ అనమాట. ఈ బైక్ ఎంత స్మూత్గా ఉందంటే ఇట్స్ క్రేజీ మ్యాన్. దీన్ని డ్రైవ్ చేస్తుంటే ఒక బీచ్ని డ్రైవ్ చేస్తున్నట్టు ఉంది. ఈ బైక్ మాత్రం చాలా వెయిట్ ఉంది గాయస్, అంత ఈజీ కాదు దీన్ని హ్యాండిల్ చేయడం. సో ఒక మినిమం పర్సనాలిటీ లేకపోతే మనం ఇంత ఈజీగా హ్యాండిల్ చేయడం. ఎక్కడైనా బండి ఇట్లా ఒరిగిందనుకో సైడ్కి, సో మనం ఆ బండి కింద పడాల్సిందనమాట. సో అందుకనే ఈ బైక్ తోలాలంటే సో మినిమం పర్సనాలిటీ ఉండాలి. ఎవరైనా తోలచ్చు, బట్ అంటే కొంచెం మనం హ్యాండిల్ చేయాలంటే కొంచెం పర్సనాలిటీ ఉండాలి. అంటే ఎంత వెయిట్ మోసి ఎంతైనా ఉండాలన్నమాట. ప్రజెంట్ మనం వనస్థలిపురంలో ఉన్నాం అన్నమాట. ఈ బైక్ని ఎక్కడికైనా అంటే ట్రాఫిక్ లేని ప్లేస్, మంచి హైవే ప్లేస్కి తీసుకుపోవచ్చు. బట్ ఏంటంటే అంత టైం లేదు యాక్చువల్గా. సో అందుకనే నేను ఇక్కడ అసలు నా ఫస్ట్ ఎక్స్పీరియన్స్ ఎలా ఉంటుంది అని మీకు షేర్ చేద్దామని ఈ వీడియో తీస్తున్నా. ఒక షార్ట్ వీడియోలో ఒక మంచి రివ్యూ ఇస్తా. ఈ బైక్ని ఎక్కడన్నా ఆగి ఒకసారి మనం మాట్లాడుకుందాం. What's up, man? Oh my God. GT650 Continental, you mother. Man, it's like a dream. ప్రతి ఒక్క యంగర్ అంటారు చాప్రి గాళ్ళు 25 years 30 years మేబీ 40 years ప్రతి ఒక్కోడు, చిన్న పిల్లగాడితో సహా పెద్దోడు, అందరు డ్రీమ్ బైక్ ఇది, మామూలుగా కాదు. ఎప్పటి నుంచో అనుకుంటున్నా కాంటినెంటల్ జీటీ తోలాలి. ఫైనల్లీ ఇది జీటీ ఎప్పటి నుంచో అనుకుంటున్నా. ఒకసారి ఎగ్జాస్ట్ సౌండ్ చూద్దాం. హెల్మెట్ పట్టు. స్టాండ్ ఉంటుంది అది A6 కదా. ఏం చెప్పాలి కాదు, నాకేం నేను షాక్లో ఉన్నా.
కాంటినెంటల్ GT 650 గాయస్ ఫస్ట్ ఇక్కడ చూసారు కదా హ్యాండిల్ బార్ మీద ఆర్యన్ లోగో ఉంటుంది, చూసారు కదా ఎంత బాగుందో. అండ్ ఇక్కడ రైట్ సైడ్లో చూసుకుంటే స్టార్ట్ అండ్ ఆఫ్ బటన్ ఉంటుంది అనమాట. అండ్ కింద చూసుకుంటే హజార్ లైట్ స్విచ్ బటన్ ఉంటుంది. అండ్ గాయస్ ఇక్కడ లెఫ్ట్ సైడ్ చూసుకుంటే సైడ్ ఇండికేటర్ బటన్ ఉంటుంది అనమాట. అండ్ దాని కింద హార్న్ బటన్ ఉంటుంది. పైన చూసుకుంటే లో బీమ్ అండ్ హై బీమ్ బటన్ ఉంటుంది అనమాట. అండ్ అలాగే మిర్రర్స్ ఇలా ఉంటాయి. అందులో ఒకసారి మన ఫేస్ చూసుకుందాం అనమాట. స్పీడ్ మీటర్ చూసుకుంటే ఇది అనలాగ్ మోడల్లో ఉంటుంది అనమాట, వింటేజ్ మోడల్. సో అంటే ఎక్కువ డిజిటల్ ఏమి ఉండదు అనమాట. అండ్ ట్యాంక్ కెపాసిటీ వచ్చేసి గాయస్ 12.5 లీటర్స్ ఉంటుంది. అండ్ సీట్ హైట్ వచ్చేసి 804 mm ఉంటుంది అనమాట హైట్. సో హైట్ ఏం ఎక్కువే ఉండదు, నార్మల్గా ఉంటుంది, బట్ వెయిట్ ఎక్కువ ఉంటుంది అనమాట బైక్. ఇక్కడ చూసుకుంటే ట్విన్ సిలిండర్ 2 ఎగ్జాస్ట్ ఉంటాయి అనమాట. ఈ సౌండ్ మామూలుగా రావు. అండ్ ఫ్రంట్ హెడ్ లైట్ చూసుకుంటే మాత్రం ఎల్ఈడిలో ఉంటుంది. ఇంతకుముందు బల్బు వార్మ్ టైప్లో వచ్చేది. సో ఇది పెద్ద చేంజ్ అని చెప్పుకోవచ్చు. ఇంతకుముందు బల్బ్ టైప్లో ఉండదు అనమాట. అండ్ బ్యాక్ సైడ్ డిస్క్ వచ్చేసి గాయస్ 240 mm సైజులో ఉంటుంది అనమాట. ఇది డ్యూయల్ ఛానల్ ABS. సో మనం బ్రేక్స్ వేయగానే బండి సడన్గా అట్లా అయిపోద్ది అనమాట. చూసుకుంటే కాంటినెంటల్ GT 650 అనే స్టిక్కర్ ఉంటుంది గాయస్. అండ్ ఇక్కడ ఫ్రంట్ డిస్క్ వచ్చేసి 320 mm సైజ్ అన్నమాట. ఫ్రంట్ అండ్ బ్యాక్ మొత్తం స్పోక్ వీల్స్ ఏ ఉంటాయి. అండ్ ఈ బైక్ CC వచ్చేసి గాయస్ 648 అనమాట. సో ఇది చాలా పవర్ఫుల్ ఇంజన్. ఇంకొకటి ఏంటంటే ఇది సమ్మర్లో మన కాలు ఘోరంగా కాలుతాయి, మామూలుగా ఉండదు. చాలా హీట్ ఇష్యూస్ ఉంటాయి అనమాట దీంట్లో. Let's go. I got big dreams, I'ma do big things. Yeah, you see me on the big screen looking so clean. I don't move slow, I move fast, right past anybody taking life for granted. Yeah, that's too bad. I'll be grateful for everything that I have. You only got this life, you don't get it back. Make the most of it, become the best that I can. Everybody look at me, I got a plan. You gotta work hard, play hard, do it from the start. Cause how you do anything is everything you start. Stay consistent and do it every day. Don't let fatigue get in your way. Cause 10% of something is better than nothing. You better do something if you wanna be something. I can feel my stomach rumbling, I'm hungry. Big things coming, I ain't bluffing, yeah. No, I don't wanna stay the same, yeah. So I keep pushing through the pain, yeah. That's the only way to make a change, yeah. So I fight every day and train, yeah. It'll all be worth it. One day it'll all be worth it. So I keep pushing through the pain, yeah. That's the only way to make a change, yeah.